सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पदिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 5:44 సూర్యాస్తమయం 6:46. తిథి షష్ఠి రాత్రి 11:39 వరకు. నక్షత్రం ఆశ్లేష ఉదయం 8:06 వరకు. వర్జం రాత్రి 8:45 నుంచి 10:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:20 నుంచి 9:13 వరకు. మరల మధ్యాహ్నం 12:41 నుంచి 1:33 వరకు. అమృతకాలం ఉదయం 6:28 నుంచి 8:06 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 4 గంటలకి. నేటి విశేషం వన గౌరీ వ్రతం. అరణ్య ప్రాంతాల్లో మనం వెళ్ళి అక్కడ వటవృక్షములకు అంటే మర్రి చెట్టు క్రింద భాగంలో ఈ వనగౌరిని పూజించుకోవటం అనేటువంటిది సంప్రదాయం. దీనిలో ప్రకృతి ఆరాధన కనిపిస్తుంది. ప్రకృతిలో దైవాన్ని దర్శించేటువంటి మానసిక స్థితి కనిపిస్తుంది. అలా చేసిన వాళ్ళు ఆ చెట్టును కొట్టగలరా? మళ్ళీ చేయలేరు కదా. అలా మన ప్రకృతిని సంరక్షించుకోవడం అనేటువంటి చర్య ఒకటి కనిపిస్తోంది. దాంతో పాటుగా గౌరీదేవి కాబట్టి సౌభాగ్యం, అలాగే ఆర్థికాభివృద్ధి, ఆహార సౌఖ్యం, ఆరోగ్య వృద్ధి, ముఖ్యంగా ధర్మార్థ కామమోక్షాల వృద్ధి, ఇవన్నీ కూడా ఆ అమ్మవారిని ఆరాధించడం ద్వారా సిద్ధిస్తాయి. ఇక శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవిని ఆరాధించుకోవడం ద్వారాను, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు పారాయణ చేయడం ద్వారాను, లక్ష్మీదేవిని ఉద్దేశించి దానాధికం చేయడం ద్వారాను. ఎందుకంటే దానం చేయకుండా అనుభవయోగ్యమైన సంపద రాదండి. అందుకని ఆ అనుభవయోగ్యమైన సంపద కోసం దానం కూడా లక్ష్మీప్రీతికరంగా సంపద వృద్ధి చెందడం కోసం చేయాలి. ఎందువల్లంటే ఏ లక్ష్యంతో దానం చేశామో అది మాత్రమే సిద్ధిస్తుంది, తక్కినవి సిద్ధించవు. ఉదాహరణకి కర్ణుడు కీర్తి రావడం కోసం దానం చేశాడు, దాంతో భగవద్ అనుగ్రహాన్ని పొందలేకపోయాడు. తాత్పర్యం ఏమిటి? ఇతరులకు చెడ్డ కోరితే మనకు చెడ్డ వస్తుంది. అంతేకాక మనం ఏ ఉద్దేశంతో దానం చేశామో దాని ఫలితం కూడా ఆ ఉద్దేశంతో ఫలితాన్ని ఇస్తుంది. ఉదాహరణకి కీర్తి కోసం నేను దానం చేసి నాకు డబ్బు రాలేదు అంటే కుదరదు. దేనికోసం మనం చేశామో అదే సిద్ధిస్తుంది. అదేవిధంగా మనం లక్ష్మీదేవిని ఉద్దేశించి దానం చేయడం, మారేడు ఆకులో తేనె వేసి అమ్మవారి దగ్గర లేక తులసమ్మ దగ్గర పెట్టడం, మారేడు చెట్టు నాటి దానికి నీళ్లు పోసి పూజ చేసి ప్రదక్షిణం చేయడం, ఈ కార్యక్రమాలన్నీ కూడా లక్ష్మీ స్వరూపం కాబట్టి మారేడు చెట్టు సంపద వృద్ధి చెందడానికి బాగా ఉపకరిస్తాయి. నేటి ఆణిముత్యాలు. మన వ్యక్తిత్వం ఓ చెట్టు లాంటిది, మన కీర్తి ప్రతిష్టలు దాని నీడ లాంటివి. కానీ మనం నీడే నిజమనుకుని ప్రాధాన్యమిస్తాం, నిజమైన చెట్టు సంగతి మర్చిపోతాం.
సృష్టిలో ఒక అణువైన నీ ఉనికి ఎంత అల్పమో, సృష్టికి కారణమైన శక్తి ఎంత అనంతమో తెలుసుకోగలగడమే భక్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సాధించడానికి శుక్రవారం నాడు లక్ష్మీ ఆలయంలో మారేడు దళం మీద గంధం రాసి దాన్ని నీళ్ళల్లో వేసి ఆ నీటితో శ్రీ సూక్త పఠనం చేస్తూ అభిషేకార్చన నిర్వహించాలి. ఇలా గనక చేసినట్లయితే అదృష్ట కల్పవల్లి అయినటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాల్ని మనం సాధింపజేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. అలాగే కుంకుమ కలిపినటువంటి నీటితో కనుక ఆ చక్కని తల్లిని కనుక అభిషేకం కనుక చేసినట్లయితే రుణ బాధలు అనేటువంటివి రావు. ఒకవేళ రుణాలు పట్టి పీడిస్తున్నా ఆ బాధంతా కూడాను పటాపంచలైపోతుంది. పసుపు కలిపినటువంటి నీటితో లక్ష్మీదేవిని కనుక అభిషేకం చేస్తే సర్వశుభాలు వస్తాయి. ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి ఉద్యోగం కూడాను రావడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. మహాలక్ష్మి ఆలయంలో ఏనుగు ఆకారంలో ఉండేటువంటి దీపపు ప్రమిదలో దీపాన్ని గనక వెలిగించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తి, స్థిరమైనటువంటి ఆదాయం, అష్టైశ్వర్యాలు కలిగి తీరుతాయి సుమా అని చెప్పేసి మనకు శాస్త్రవచనం. మనం ఆరాధనా తత్వంలో వివిధ రకాలైనటువంటి పద్ధతుల్ని ఉపయోగిస్తూ ఆ అదృష్ట కల్పవల్లి అయినటువంటి లక్ష్మీదేవిని ఆరాధన చేయటం వెనకాల దాగిన పరమార్థం కార్యసిద్ధి ప్రక్రియ రీత్యా మన సంప్రదాయ రీత్యా అమోఘమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది సుమా అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. గంగే తుంగతరంగాస్త్వయి సద్రక్తాబ్జమాల్య పల్యయనాః భాంతి స్వర్గ సముద్గతి దివ్య తురంగాస్సు పల్గువల్గంతః. ఓ గంగాదేవి, గంగే తుంగతరంగాస్త్వయి సద్రక్తాబ్జమాల్య పల్యయనాః. నీ దివ్యమైన ప్రవాహంలో వచ్చేటువంటి తరంగములు ఎర్రని సూర్యకాంతులు ప్రతిఫలించటం చేత, అక్కడ కొన్ని పద్మములు కూడా వికసించటం చేత ఈ ఎర్రతామర పువ్వుల వరుసలు, ఈ దివ్యమైన ఈ తెల్లని తరంగములు ఇవి ఎలా ఉన్నాయంటే స్వర్గానికి వేగంగా వెడుతున్నటువంటి దివ్యాశ్వముల వలె, దివ్యమైన గుర్రముల వలె ఉన్నాయి ఈ తరంగములు. ఆ వేగము, ఆ పుష్టి, ఆ కాంతి అలా ఉన్నది ఆ తరంగమునకు. ఈ తామర పువ్వుల వరుసలన్నీ కూడా కళ్ళెముల్లాగా ఉన్నాయి అని అద్భుతమైన మనోహరమైన భావాలు వ్యక్తం చేస్తూ డిండీర ఖండ పిండాస్తరుణారుణ కాంతి కలితాభాంతి భావి బ్రహ్మాండాంకుర కోటిరివాంబ త్వదంబు నికురింబే. ఓ గంగాదేవి, నీ స్వచ్ఛమైన ప్రవాహంలో ఆ వేగానికి, ఆ తరంగములకు తెల్లని నురుగు ముద్దలు ఒడ్డుకు వస్తున్నాయి. అంతటా కూడా, తీరమంతటా ఈ నురుగు ముద్దలు వ్యాపించి ఉన్నాయి. ఇవి ఎలా ఉన్నాయంటే స్వచ్ఛమైన తెల్లని ఈ నురుగు ముద్దలు భావి బ్రహ్మాండాంకుర కోటి రివాంబ. ఓ తల్లి, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో జరిగే సృష్టికి అనేకములైనటువంటి బ్రహ్మాండములు ఉద్భవించవలసి ఉన్నది కనుక ఆ బ్రహ్మాండములన్నీ కూడా అంకురిస్తున్నట్టుగా
చిన్ని రూపంలో ఉన్నట్టుగా ఈ బ్రహ్మాండములన్నీ కూడా ఒక గుడ్డు దశలో ఉన్నట్టుగా ఈ తెల్లని నురుగు ముద్దలు కనిపిస్తున్నాయి నీ జలములలో. ఎందుకనంటే సమస్త సృష్టి అంతా కూడా జలమయమైపోతుంది. బ్రహ్మాండములన్నీ కూడా ఆ జలము నుండే ఉద్భవిస్తాయి. ప్రతి సృష్టి కూడా ఇలాగే జరుగుతుంది అని పురాణములు చెబుతున్నాయి. కనుక ఆ భావి కాలంలో జరిగే ఆ బ్రహ్మాండోద్భవానికి ఈ నురుగు ముద్దలన్నీ కూడా అంకురాలుగా ఇప్పుడు ఉదయిస్తున్నాయి, మొలకెత్తుతున్నాయి అన్నట్లుగా ఈ నురుగు ముద్దలు ఉన్నాయి తల్లి. కవితాభరితంగా రసవత్తరంగా మనకు ఆ గంగాదేవి యొక్క స్వరూపాన్ని వర్ణించి తెలియజేస్తూ ఆ స్వచ్ఛతను, ఆ రమణీయతను మన హృదయంలో, మనస్సులో, వాక్కులో నిలుపుకోవాలని సూచిస్తూ గంగను నిరంతరం ఆ విధంగా భావన చేసేటువంటి వారికి త్రికరణ శుద్ధి కలుగుతుందని సూచిస్తూ అద్భుతమైన శ్లోకరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన షట్శాస్త్ర పారంగతులు శ్రీ గుంటూరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రచించిన గంగార్యా శతకంలోని మరి ఒక శ్లోకం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ గంగాదేవ్యై నమః. స్వాగతం సకలలోకనుతాయై స్వాగతం భువనరాజమహిష్యై. శమయతు పాపం దమయతు దుఃఖం హరతు విమోహం స్ఫుటయతు బోధం ప్రథయతు శక్తిం మందం హసితం మనసిజ శాసన కుల సుదృశో నః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. ఉమా సహస్రంలో 35 స్తబకము అనగా 37వ స్తబకాన్ని ప్రారంభించుకోబోతున్నాం. ఇది ప్రభావ సంకీర్తనము లేదా అమ్మవారి మహిమని తెలియజేసేటువంటి శ్లోకములు. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క మహిమ చెప్పబడుతున్నది. ఈ శ్లోకంలో వాడిన పదజాలం కానీ, చూపించిన భావాలు కానీ, చేసిన సంబోధనలు కానీ ఇవన్నీ చాలా మంత్రమహితంగా ఉన్నాయి. అందుకే శ్రద్ధగా వీటిని విన్నా చాలు అద్భుతమైన మహిమ ప్రసరిస్తుంది. అనేక రకాల దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా జాతకంలో ఉన్న గ్రహదోషాలు కూడా పోగొట్టగలిగే శక్తివంతమైన శ్లోకాలను రచించారు. ఇందులో సామాన్యమైనది కాదు. అమ్మవారి అనుగ్రహము, భాగ్యము లభిస్తేనే కానీ ఇవి అసలు చదువుకోలేం, వినలేం, పారాయణ చేయలేం. అటువంటి భాగ్యాన్ని ప్రసాదించిన అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఈ మహిమాన్వితమైన స్తబకాన్ని ప్రారంభించుకోబోతున్నాం. అన్ని స్తబకాలకు వలనే ఈ స్తబకం కూడా మొదటి శ్లోకం అమ్మవారి చిరునవ్వుని స్తుతిస్తూ తర్వాత మహిమావరణలోకి ప్రవేశిస్తున్నారు. అంధతమశం శశి విభామ విదధాన కాంతిమలమస్య కమలస్య విదధాన అంధక విరోధి దయితాస్మిత లవశ్రీ భాతు భువనస్య సకలస్య కుశలాయ. ఏ తల్లి నవ్వు దగ్గర వెన్నెలు కూడా చీకటిగా మారిపోతున్నదో అటువంటి అమ్మవారి యొక్క చిరునవ్వు అంటే అర్థం అమ్మవారి నవ్వు స్పష్టముగా, స్వచ్ఛముగా ప్రకాశిస్తున్నది. ఆ కాంతి ముందు వెన్నెలు కూడా వెలవెలబోతున్నది. అందుకే ఆ నవ్వుతో పోలిస్తే వెన్నెలు కూడా చీకటి కిందే లెక్క అవుతున్నది. అలా వెన్నెల కంటే గొప్పదైన అమ్మవారి చిరునవ్వు. ఆ అమ్మవారు ఎటువంటి వారు? అంధక విరోధి దయితాస్మిత లవశ్రీహి. అంధక విరోధి అంటే అంధకాసురునికి శత్రువైన శివుని యొక్క ఇల్లాలి చిరునవ్వు అన్నారు. అంధకాసురుని రాక్షసుని చంపాడు శివుడు. అందుకే ఆయన పేరు అంధకారి అని పేరున్నది. ఇది అంధకము అంటే గుడ్డితనము, చీకటి అని కూడా అర్థం ఉన్నది. చీకటికి శత్రువైన వాడు శివుడు అనగా చీకటి అనగా అజ్ఞానం. అజ్ఞానాన్ని పోగొట్టేవాడు అంధకారి. అలాంటి అంధకారి అయిన శివుని యొక్క ఇల్లాలు ఆ తల్లి చిరునవ్వు. అది జ్ఞానానందముల ప్రకాశాన్ని అందిస్తున్నది. ఎందుకంటే బయట కనబడే చంద్రుడు ఎంత వెన్నెలనిచ్చినా అది మన లోపల ఉన్న తాపాన్ని పోగొట్టలేదు, అజ్ఞానాన్ని పోగొట్టలేదు. అమ్మవారి చిరునవ్వు అజ్ఞానాన్ని, తాపత్రయాన్ని కూడా నశింపజేస్తోంది గనక వెన్నెల కంటే గొప్పగా ఉన్నది అని వర్ణిస్తున్నారు. భాగి వివిధాకృతి మతి ద్విజ సమూహే పాహి గతిహీనమఖిలేశ్వరి కులన్నః దేహి బహుకాల భజకాయ వరమేతం యాహి నగనందిని యశస్స శివలక్షం. తల్లి జగజ్జనని, ముఖ్యంగా ఈ దేశంలో సమస్తమైనటువంటి మానవజాతి క్షేమంగా ఉండాలి, లోకశ్రేయస్సు కలగాలి.
దిక్కు లేకుండా ఉన్నటువంటి ఈ జాతిని నువ్వు రక్షించాలి. దానికి తగ్గ కృషి చేయవలసిన వారు విప్రులు అనగా బ్రాహ్మణులు. వాళ్ళు తమ కర్మ తాము చేసేటట్లుగా నువ్వు ప్రేరేపించు అని చెప్తున్నారు. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే వేదాది శాస్త్రాల్లో ఏం చెప్పారో వాటిని యజ్ఞయాగాది రూపంలోనూ జ్ఞాన రూపంలోనూ సమాజ క్షేమం కోసం వినియోగించవలసిన బాధ్యత విప్రుల మీద ఉన్నది. అలాంటి విప్రులు శాస్త్రోక్తమైన కర్మల్ని అనుసరిస్తూ పవిత్రంగా జీవిస్తూ ఆ కర్మల ద్వారా లోకక్షేమం కలిగించేటట్లుగా నువ్వు ప్రేరేపించాలి తల్లి అని చెప్తున్నారు. దీన్ని బట్టి శాస్త్రవేత్తల బాధ్యత ఏమిటో చెప్తున్నారు. వేదాది ధర్మశాస్త్రాలను అధ్యయనం చేసి వాటిలో చెప్పిన సత్కర్మలని నిస్వార్థంగా లోకక్షేమం కోసం వినియోగించాలి. ఆ యజ్ఞములు, ఆ యాగములు, ఆ తపస్సులు, ఆ సత్కర్మలు ఇవి దేశాన్ని కాపాడాలి. ఇది మొదటిగా ఆయన కోరుకున్నటువంటి గొప్ప కోరిక. ఈ ఉద్దేశంతో శాస్త్రోక్తమైన కర్మలు చేయగలిగితే తప్పకుండా దేశానికి క్షేమం లభిస్తుంది అనే ఒక సందేశాన్ని కూడా ఈ శ్లోకంలో అందించారు. వారయతి ఘోరతర పాతక సమూహం వర్ధయతి ధర్మమపి శర్మకరమంతే కింకర జనస్య నకిమావగతి భవ్యం శంకర పురం ధృతవ పాద పరిచర్య. అమ్మవారి పాదపద్మాల్ని కొలుచుకునేటువంటి కింకరులు అనగా సేవాశక్తి కలిగిన భక్తులు వారికి అమ్మవారు ఎలాంటి అనుగ్రహిస్తున్నారంటే ఏది ఎవ్వరు చెప్పండి ఏదైనా ఇస్తారు అని చెప్తున్నారు. నకిమావగతి భవ్యం, దేనినైనా అమ్మవారు ప్రసాదిస్తున్నారు, శుభాన్ని కలిగించి తీరుతారు. ముఖ్యంగా ఆ శుభాన్ని రెండు రకాలుగా చూపిస్తున్నారు. ఒకటి, ముందు పాపాలను తొలగిస్తున్నారు, ధర్మాన్ని వృద్ధి చేసి ఆనందాన్ని ప్రసాదిస్తున్నారు. అందుకే పాపాలను తొలగించడం, సదాచారముగా చెప్పబడుతున్న ధర్మాన్ని వృద్ధి చేయడం, ఆనందాన్ని కలిగించడం, ఈ మూడు భక్తులకు అమ్మవారు చూపిస్తున్నటువంటి మహిమారూపమైన ప్రసాదము. ఇది ముందు పొందవలసినది. యస్య మనుజస్య హృదయేస్తి సదయేతే నాకచర సేవ్యమయి పాద సరసీజం తం భజతి పద్మముఖి పద్మవన వాసా లాభభవనే భవతు నామర పురోధాహ. ఇదొక విశేషమైన జ్యోతిష్శాస్త్ర అంశాన్ని చెప్తున్నారు. అమర పురోధాహ అంటే దేవతల పురోహితుడు అనగా బృహస్పతి. బృహస్పతి జాతకంలో ఏకాదశ స్థానంలో ఉంటే ఐశ్వర్యం లభిస్తుంది అని అంటారు. అయితే అతను ఏకాదశ స్థానంలో లేకపోయినా పర్వాలేదు, హృదయంలో నీ పాదపద్మం ఉంటే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది తల్లి అని చెప్తున్నారు. దీన్ని బట్టి జాతకాలు చూసుకుంటూ నా గతి ఏమిటా అని అడిగే కంటే అమ్మవారి పాదపద్మాలను హృదయంలో ధ్యానిస్తే అదే సద్గతి. జాతకాలు ఎంతవరకయ్యా అంటే అమ్మవారి పాదపద్మాలను ఆశ్రయించే వరకే. ఆ తల్లి పాదపద్మాన్ని పట్టుకుంటే ఇంకా జాతకము అక్కర్లే, జాతక చక్రము అక్కర్లే, మొత్తం గ్రహాలన్నీ మనకు శుభకరంగా మారిపోతాయి. అది అమ్మవారి అనుగ్రహానికి ఉన్నటువంటి విశేషమైన అంశం. అందుకే తన యొక్క జాతక చక్రంలో బృహస్పతి ఏ స్థానంలో ఉన్నాడా అని చూడడం కాదు, నీ హృదయ స్థానంలో అమ్మవారి పాదపద్మం ఉందా లేదో చూడు. ఎందుకంటే పద్మం ఎక్కడుంటే లక్ష్మి అక్కడ ఉంటుంది. అమ్మవారి పాద పద్మము నీ హృదయ పద్మంలో ఉంటే అఖండ లక్ష్మిని జీవితం అంతా ఉంటుంది. అందుకు జాతకరీత్యా అమర పురోధాహ, దేవపురోహితుడైన బృహస్పతి లాభభవనే, లాభస్థానంలో ఉన్నాడా లేదా అని చూసుకోకు. ఒకవేళ వాడు అక్కడ లేకపోయినా సరే అమ్మవారి అనుగ్రహం ఉంటే ఐశ్వర్యం లభిస్తుంది. అందుకే జాతకంలో దరిద్రమున్న హృదయంలో అమ్మవారు ఉంటే ఆ దరిద్రం ఉండదు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన ఉద్దేశం. జాతకాలని మార్చగలిగే శక్తి అమ్మవారి మహిమకు ఉన్నది. ఇలాగా కొన్ని శ్లోకాల్లో ఒక్కొక్క శక్తిని చూపిస్తున్నారు ఇక్కడ. దీన్ని బట్టి ఆ గ్రహ బాధలు, జ్యోతిష్శాస్త్ర సంబంధమైనటువంటి సమస్యలు పరిష్కరించగలిగే మహిమ ఈ శ్లోకాల్లో ఉన్నది. అదేవిధంగా తర్వాత శ్లోకంలో కూడా మరొక జ్యోతిష్శాస్త్ర సంబంధమైన అంశాన్ని చెప్తూ అమ్మవారి దయని బోధిస్తూ ఉన్నారు. యజ్జఖిల మౌని గణ గీత గుణ జాలం కాల భయహారి కరుణారసమరందం అద్రితన యాంఘ్రి జల జన్మ హృదయే స్యాదష్టమ గతోపి విదధాతు రవిజక్కిం. రవిజహ అంటే సూర్యుని పుత్రుడు అనగా శని. శని అష్టమంలో ఉన్నప్పుడు అనగా అష్టమ శని ఉంటే చాలా కష్టాలు ఉంటాయని చెప్తారు. అయితే గణపతి ముని కూడా జ్యోతిష్శాస్త్రంలో మహాపండితుడు, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే అటు జ్యోతిష్శాస్త్రం, ఇటు మంత్రశాస్త్రం, ఇటు యోగ శాస్త్రం, అటు వేదాంత శాస్త్రం ఇన్నీ తెలిసిన మహానుభావుడు. అందుకే ఈ శ్లోకాలను ఇంత చక్కగా రచించగలుగుతున్నాడు ఇక్కడ. ఇప్పుడు జన్మ నక్షత్రాన్ని పట్టుకుని దానికి అనుగుణంగా చంద్రుడున్న రాశికి అష్టమ స్థానంలో శని ఉంటే గోచారరీత్యా కష్టాలు వస్తాయని శాస్త్రం చెప్తున్నమాట. అయితే అష్టమ స్థానంలో శని ఉన్నాడా లేదా అని భయపడక్కర్లే. నీ హృదయ స్థానంలో అమ్మవారి పాదపద్మం ఉందా లేదో చూసుకో. అది కానీ అక్కడుంటే నిజంగా అష్టమ శని ఉన్నా నీకు కష్టము రాదు అని చెప్తున్నారు ఇక్కడ. ఉండవలసిన చోట శుభగ్రహం లేకపోయినా అమ్మవారి
పాదపద్మాన్ని హృదయంలో ధ్యానిస్తే శుభం ఉంటుంది. కూడని చోట గ్రహం ఉండి బాధిస్తున్న నీ హృదయంలో అమ్మ పాదపద్మం ఉంటే నీకు శుభం లభిస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. దీన్ని బట్టి కష్టాలు తొలగించాలి, ఇష్టం కలిగించాలి అంటే అమ్మవారి పాదపద్మాన్ని ధ్యానించే వాడికి అది సులభంగా జరుగుతుంది అని చెప్తున్నారు. ఇది భక్తుడికి అమ్మవారి దయ ఎలా ఉంటుందో చెప్పడమే ఈ శ్లోకాలన్నింటిలో ఉన్నటువంటి పరంపర. తల్లి భక్తులకి ఆ తల్లి కరుణ ఎలాంటి మహిమల్ని చూపిస్తున్నదో వివరిస్తూ చెప్తున్నారు. లేఖలల నాకచ సుమైకృత బలింతే యో భజతి పాద ఘృణి మాలిన మనంతే నిస్తరతి నూనమయమస్తమిత మోహ శోకతిమిరం సకల లోక గణమాత. ఈ గమనమే చాలా అందమైన మధురమైనటువంటి పదాలతో సంగీతాత్మకంగా ఉండేటువంటి శ్లోకములు ఇవి. అలాంటి శ్లోకముల్లో ఇప్పుడు చెప్తున్న భావం, అమ్మవారి పాదములు ఒక సూర్యుని వంటివి. ఈ పాద పద్మాల్ని దేవతా స్త్రీలు పూజిస్తారు. అంటే దేవతలంటేనే మనం ఏవేవి ఉంటే బాగుంటాయంటారో ఆ సుఖాలన్నీ ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏ కష్టాలు లేని వాళ్ళు. అలాంటి దేవతలు దేవతా స్త్రీలు కూడా అమ్మవారి పాదపద్మాలను ఆశ్రయిస్తున్నారు అంటే వారికి కూడా పొందనిదేదో అమ్మవారు ఇస్తున్నారు. అటువంటి ఆ తల్లి పాదపద్మాల్ని ఎవడు ఆశ్రయిస్తున్నాడో అతడికి అజ్ఞానమనే చీకటితో పాటు శోకమనే అంధకారాన్ని కూడా అమ్మ పాదపద్మాలు తొలగిస్తున్నాయి. అప్పుడు ఆ పాదములు సూర్యునిలా ప్రకాశిస్తూ అజ్ఞానాన్ని శోకాన్ని రెండింటినీ తొలగిస్తున్నాయి. అందుకే శోకనాశనం కలిగించి జ్ఞానాన్ని ప్రకాశింపజేసే అమ్మ పాదములనే సూర్యుని ఆశ్రయిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. వాసుదేవాయ నమః. అమ్మ ముందు చెప్తున్నాడు, ఇంత అయినా కూడా పరమాత్ముడికి ఆ జీవుడికి ఇంకా భేదదృష్టి, దేహాభిమానము, కర్తృత్వము మిగిలిపోయి ఉన్నాయి. అందుచేత మళ్లీ సృష్టికాలం రాగానే సత్వ రజస్ తమో గుణాత్మకమైన ప్రకృతిలో తారతమ్యం కలుగుగానే ఆయన కాలస్వరూపుడైన ఈశ్వరుడి ప్రేరణతో పూర్వకల్పంలో లాగానే జగత్తుగా ప్రకటమవుతాడు పరబ్రహ్మ. ధర్మాన్ని ఆచరించి దాని ప్రభావంతో బ్రహ్మలోకాన్ని పొందిన పుణ్యాత్ములు కూడా అక్కడ పరమేష్ఠి యొక్క ఐశ్వర్యాన్ని అనుభవిస్తారు. ప్రకృతిలో గుణాల తారతమ్యం కలిగి సృష్టి ప్రారంభమైన తర్వాత మళ్లీ తిరిగి జన్మిస్తారు. ఈ సంసారంలోనే ఆసక్తి గల మనస్సు గలవారు వేద నిషిద్ధాలైన కర్మలను విడిచిపెట్టి నిత్య కర్మలను, ఇతర కామ్యకర్మలను శ్రద్ధతో ఆచరిస్తారు. రజోగుణంతో నిండిన వారి మనస్సు కోరికలను సాధించటంలోనే లగ్నమై ఉంటుంది. కనుక వారు ఇంద్రియాలను జయించలేరు. వారికి గ్రహ కార్యాలను ఆచరించటంలోనే ప్రీతి ఉంటుంది. అటువంటి వారు పితృదేవతలను ఆరాధిస్తారు. మధుసూదనుడైన శ్రీహరి గొప్ప పరాక్రమం కలవాడు. తనను స్మరించే వారి సంసార దుఃఖాన్ని తొలగించేవాడు. కానీ కేవలం ధర్మార్థ కామాలను మాత్రమే కట్టుబడిన వ్యక్తులకు ఆయన కథలను వినటంలో ఆసక్తి ఉండదు. శ్రీహరి గాథలనే అమృతాన్ని విడిచిపెట్టి చెడు కథలను వినేవారు నిశ్చయంగా తమ ప్రారబ్ధం చేత నాశమవుతున్నారు. గర్భాధానం నుండి ప్రారంభించి వ్యక్తి మరణించినాక శ్మశానంలో చేసే చివరి కర్మల వరకు గల అన్ని కర్మలను వారు ఆచరిస్తారు. అలాంటి వారు దక్షిణ మార్గం ద్వారా ఆర్యముడు పాలించే పితృలోకాన్ని పొందుతారు. అక్కడ పుణ్యం క్షీణించిన తర్వాత తిరిగి తమ సంతానానికే సంతానంగా జన్మిస్తారు. అమ్మ పితృలోకంలో భోగాలను అనుభవించి పుణ్యం క్షీణించగానే దేవతలు వారిని ఆ లోకం నుండి తోసివేస్తారు. అప్పుడు అస్వతంత్రులైన వారు తిరిగి ఈ లోకంలో జన్మిస్తారు. తస్మాత్వం సర్వభావేన భజస్వ పరమేష్టినం తద్గుణాశ్రయ
భక్త్యా భజనీయ పదాంబుజం. కనుక నువ్వు నిండైన ప్రేమతో త్రికరణ శుద్ధిగా పరమేశ్వరుడిని పాదపద్మాలను సేవించు. వాత్సల్యము ప్రేమ నిండినటువంటి భక్తితో ఆయనను ఆరాధించు. ఆయన పాదపద్మాలు ఆరాధించదగినవి. సర్వంతర్యామి అయినటువంటి శ్రీహరియందు గాఢమైన భక్తిని కలిగి ఉండటం వల్ల వైరాగ్యము, బ్రహ్మ సాక్షాత్కారాన్ని కలిగించే జ్ఞానము లభిస్తుంది. చిత్తం ఇంద్రియాలు చేసే పనుల ద్వారా శబ్దాది విషయాలను గ్రహిస్తుంది. అయితే ఎప్పుడు భక్తుడి చిత్తం ఇది ప్రియము ఇది అప్రియము అనే తేడా లేకుండా సర్వాన్ని ఈశ్వర రూపంగా దర్శిస్తుందో అప్పుడు ఆ భక్తుడు ఆత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని దర్శిస్తాడు. జ్ఞాన స్వరూపమైన ఆత్మను సంగము లేనిదిగాను, అన్నింటా సమంగా ఉన్నదిగాను, గుణదోషాలు లేనిదిగాను దర్శిస్తాడు. ఈ దర్శనం వల్ల భక్తుడు తన ఆత్మస్వరూపంతో ఆ ఏకీభావాన్ని పొందటమే మంచిది. జ్ఞానమాత్రం పరం బ్రహ్మ పరమాత్మేశ్వరః పుమాన్ పరమాత్మేశ్వరః పుమాన్ దృశ్యాదిభిః పృథగ్భావైః భగవానేక ఈయతే. జ్ఞానఘనము ప్రకృతికి అతీతుడు నిరతిశయ బృహత్తత్వమైనటువంటి పరబ్రహ్మ పరమాత్మ సర్వాన్ని శాసించే ఈశ్వరుడు ప్రకృతి ఆవేశించే పురుషుడు అద్వితీయుడు అయిన భగవంతుణ్ణి శాస్త్రాల్లో చెప్పబడుతోంది. ఆ వస్తువే కనిపించే దృశ్య జగత్తుగాను, చూసే జీవుడిగాను, చూడటానికి సహకరించే ఇంద్రియాలుగాను ప్రకాశిస్తుంది. పూర్ణమైన యోగ సాధనతో సాధకుడు పొందదగిన గొప్ప ఫలం ఈ సంసారమందు ఏమాత్రమూ ఆసక్తి లేకుండా ఉండటమే. విజ్ఞానఘనమైన అద్వితీయ నిర్గుణ పరబ్రహ్మ మాత్రమే నిజంగా ఉన్న వస్తువు. కాని నామరూపాలతో కలిసి బాహ్య విషయంలో ఆసక్తి కలిగిన ఇంద్రియాలు భ్రాంతి చెంది శబ్దము మొదలైన ధర్మాలతో కూడిన వేర్వేరు రూపాలను దర్శిస్తున్నాయి. స్వయం ప్రకాశమైన పరబ్రహ్మయే మహత్తు, అహంకారము, త్రిగుణాలు, పంచభూతాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు అనే 11గా ప్రకటమైంది. వీటితో కూడి ఆ పరబ్రహ్మయే వ్యష్టి జీవుడు అవుతుంది. జగత్తుతో కూడి సమష్టి హిరణ్య గర్భుడు అవుతుంది. ఎందుకంటే ఆ పరబ్రహ్మ నుండే వ్యష్టి జీవుడు, సమష్టి పురుషుడు, ఈ బ్రహ్మాండం కూడా ఆవిర్భవించాయి. ఏతద్వై శ్రద్ధయా భక్త్యా యోగాభ్యాసేన నిత్యశ సమాహితాత్మా నిస్సంగో విరక్త్యా పరిపశ్యతి. భక్తుడు వైరాగ్యంతోనూ నిత్య యోగాభ్యాసంతోనూ ఏకాగ్రమైన అంతఃకరణం కలవాడి ఈ జగత్తును నిశ్చయంగా బ్రహ్మస్వరూపంగా దర్శిస్తాడు. అమ్మా, నేను నీకు ఇలా బ్రహ్మ సాక్షాత్కారం లభించటానికి సాధనమైన జ్ఞానాన్ని బోధించాను. దీనివల్ల భక్తుడికి ప్రకృతి పురుషుల తత్వం తెలుస్తుంది. జ్ఞానయోగానికి విషయం నిర్గుణ బ్రహ్మ, భక్తి యోగానికి విషయం సగుణ బ్రహ్మ. భక్తియోగం నాయందే నిష్ట కలది. ఈ రెండింటికి ఫలం ఒక్కటే. భగవంతుడు అనే పదం దానిని తెలుపుతుంది. అంటే జ్ఞాన భక్తి యోగాలకు భగవంతుణ్ణి పొందటమే ఫలమని తెలుసుకోవాలి. ఒకే పదార్థము రసము, రూపము మొదలైన అనేక గుణాలకు ఆశ్రయం అవుతుంది. ఒకే పదార్థాన్ని కన్ను తెల్లగా ఉందని
నాలుక తీయగా ఉందని ఈయన ఇంద్రియాలు ఇలా వేర్వేరుగా తెలుసుకుంటున్నాయి. అనిరుద్ధాయ నమః.